పార్వతి శ్రీ పార్వత్యై నమః. అమ్మవారికి ఉన్న పేర్లలో ఎంతో దివ్యమైన మధురమైన నామాలలో పార్వతి ఒకటి. అమ్మవారి నామ వైభవ, రూప వైభవ, లీలా వైభవ, మంత్ర వైభవ, తత్వ వైభవ, యోగ వైభవ, మొత్తం 6 వైభవాలు ఇందులో ఉన్నాయి. ఇన్ని చోట్ల ఉపాసనాపరమైన నామాలు కనబడుతూ ఉంటాయి. సారీ. కొన్ని కొన్ని చోట్ల పరమైన నామాలు కనబడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల ఉపనిషత్ పరమైన నామాలు. ఎప్పుడైనా ఉపనిషత్తు విద్యలు నేర్చుకోవాలంటే కనీసపు అర్హతలు కొన్ని ఉన్నాయి. అంతేకాని మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటూ ఉపనిషత్తులు అర్థం కావాలంటే కావు. దానికంటూ ముందు కొంత సాధన ఉండాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అటువంటి సంస్కారం, అధికారం ఉంటే గాని అర్థం కాదు. వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాలని అలా కూర్చారు. మామూలుగా ఉపాసనలో బాహ్యమైన మంత్రములు, న్యాసములు ఇవే కొందరికి ఎక్కువ ఆసక్తి. ఇవి కాదని కాదు కానీ ఎంత కాదన్నా ఇవి బాహ్యమే. శ్రీ విద్య యొక్క అసలు ప్రయోజనం బ్రహ్మ విద్య. లేకపోతే అహం బ్రహ్మస్మి ప్రతిపాదన చేసి మహావాక్యాలు అందించి ప్రస్థానత్రయం భాష్యం అందించిన ఆ బ్రహ్మజ్ఞుడు, జీవన్ముక్తుడు శంకరులు ఒక తంత్రశాస్త్రాన్ని పట్టుకున్నాడు అంటే ఆలోచించాలి. ఆయన ప్రస్థానత్రయంలో ఏది ప్రతిపాదించారో అదంతా ఈ శ్రీ విద్యలో ఉంది కనుకని దీనిని శంకరుల వారు పట్టుకున్నారు. అందుకే శ్రీ విద్య బ్రహ్మ విద్య. ఈ ప్రస్తావన సహస్రనామాల్లో చేస్తూనే ఉన్నారు. దీని పేరు మహావిద్య. మహా అనే మాట ఎక్కడ వచ్చినా అది బ్రహ్మమనే అర్థం. అందుకు దీన్ని బ్రహ్మ విద్యగానే గ్రహించాలి. మొట్టమొదట సాధకులకి మాత్రం ఇది మహిమాన్వితమే. పార్వతి అంటే సాధారణ అర్థంలో పర్వతరాజ పుత్రి. పర్వతరాజు పుత్రికగా పుట్టక ముందు ఆవిడ పేరు పార్వతియే. పార్వతి అంటే కేనోపనిషత్తులో చెప్పిన ఉమా హైమవతి బహుశోభమాన. శ్రీ విద్య అంతా కూడా ఈ స్వరూపమే. హైమవతి అంటే హిమవత్ పర్వత రాజపుత్రి హైమవతి. ఆ స్వరూపమే పార్వతి అనగా బ్రహ్మ విద్యా స్వరూపిణి. శివపురాణంలో పార్వతి గురించి చెప్తూ పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నారు. పార్వతి అంటేనే బ్రహ్మ విద్యా స్వరూపము. ఆవిడ బ్రహ్మ విద్య అయితే బ్రహ్మము పరమేశ్వరుడు. అంటే బ్రహ్మ విద్యకి బ్రహ్మకి భేదం లేదు కనుక ఉభయులకి భేదం లేదు. ఈ పార్వతీదేవియే ఉపనిషత్తులో దేవతలకి బ్రహ్మ విద్యను ఉపదేశించింది. ఉపనిషత్ ప్రతిపాద్యమైన దేవత అమ్మ పార్వతి దేవి. బ్రహ్మ విద్యాది దేవత ఈ తల్లి. బ్రహ్మ విద్యా స్వరూపిణి నా బ్రహ్మ విద్యా స్వరూపిణి నామాన్ని మరొక చోట బ్రహ్మ విద్యా ప్రదాయిని నామంగా చెప్పారు. బ్రహ్మ విద్యని ఇస్తుంది కనుక ఈ తల్లినే ఆశ్రయించాలి. ఎందుకు బ్రహ్మ విద్య అంటే ఇది పొందే వరకు జీవునికి మోక్షం లేదు. ఈ శరీరాన్ని పొంది కూడా బ్రహ్మ విద్యకు ఎవరు ప్రయత్నించరో వారికి ఉపనిషత్తు ఆత్మద్రోహి అని పేరు పెట్టింది. తనకు తాను ద్రోహం చేసుకుంటున్నాడు. ఎందువల్ల అంటే ఇంత శరీరాన్ని ప్రజ్ఞకి ఆలంబన అయిన బుద్ధిని మనకిచ్చాడు. ఆ బుద్ధి పొంది కూడా వినియోగించుకోలేదంటే వానికి ఆత్మజ్ఞుడు అని పేరు. ఈ ఈ ఆత్మ ఆత్మజ్ఞుడు అని పేరు. ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు వివేక చూడామణిలో మొట్టమొదటి శ్లోకాల్లోనే హెచ్చరించారు. పార్వతి అనే నామానికి విశేషమైన అర్థములు చెప్తున్నారు ఇప్పుడు. పర్వతరాజపుత్రి పార్వతి ఇది అమ్మవారి యొక్క లీలా రూపము. కానీ సత్య రూపాన్ని మనం ఇప్పుడు చూడాలి. పార్వతి అనే నామానికి చాలా అర్థాలున్నాయి. పర్వతము అంటే కదలకుండా ఉండేది. కదలకుండా ఉండేదానికి ఉపనిషత్తు ఒక మాట చెప్పింది. కూటస్థమచలం ధ్రువం. ఈ శరీరం అనబడే కూటంలో కదలకుండా ఉండేది ఏదో అది కూటస్థము అనగా ఆత్మస్వరూపమే.
కూటస్థము అనగా ఆత్మస్వరూపమే. అంటే మన శరీరంలో అనే అనే కూటంలో కదలకుండా ఉండేది ఏదో అది కూటస్థము, అంటే అది ఆత్మస్వరూపము. అచలం కదలకుండా ఉంటుంది కనుక స్థిరమైన ఆత్మ చైతన్యమే పర్వతం. ఆ ఆత్మజ్ఞానమే పార్వతి. పర్వత సంబంధి పార్వతి కనుక పార్వతి అనగా బ్రహ్మజ్ఞానమే. ఇవన్నీ శాస్త్రం చెప్తున్న అర్థములే. పర్వతము అంటే కణుపు అని అర్థం. పర్వతానికి కూడా ఒక పేరు ఎందుకు పర్వతానికి కూడా ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అది ఒక్కటే అలా పైదాకా ఉండకుండా శిఖరములు బోలెడు ఉంటాయి. ఒకదానితో ఒకటి అనుబంధం ఉంటూ వెళ్తూ ఉంటాయి కాబట్టి దానికి పర్వతము. పర్వము అంటే భాగము అని అర్థం. ఒకదానితో ఒకటి సంబంధం లేకపోతే పర్వములు అనకూడదు. మహాభారతంలో ఒకదానితో ఒక ఒకదానికొకటి అనుబంధం ఉంది కనుక వ్యాసుల వారు పర్వము అని పేరు పెట్టారు. దేనికదే అయిపోతే దాని పేరు ఖండము అని అనాలి. ఖండం కాదిది, పర్వం. పర్వము అని దేనిని అనాలంటే భాగము కనబడుతుంది కానీ పేరు ఆ, ఆ, భాగం కనబడుతుంది కానీ వేరు ఉండదు. దీనికి ఉదాహరణ చెరుకు వెదురులో కూడా పర్వములు ఉంటాయి. వెదురుకి చెరుకుకి కూడా కనుపు బట్టి భాగం తెలిసిపోతోంది. భాగం ఉంది కానీ అందులో ఆ భాగము ఉంది కానీ అందులో భాగం లేదు అంటే అర్థం ఒక భాగానికి ఒక భాగానికి అనుబంధం ఉన్నది అని. కనుక భాగముగా కనపడుతున్న ఏకముగా ఉన్నది ఏదో అది పర్వతము, అది పర్వము. పర్వముగా ఉంటూ విస్తరించినది. తనోతి ఇతి. తనోతి అంటే విస్తరించినది కనుక పర్వరూపేణ తనోతి. పర్వం పర్వములుగా విస్తరించినది పార్వతి అని. పార్వతి అంటే శక్తి. శక్తి ప్రధానంగా ప్రపంచంలో 3 రూపములతో వ్యాపించి ఉంటుంది. అవి ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఇవి మూడు ముక్కలు కావు. కలిపి ఒకే శక్తి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఈ 3 పర్వములుగా కలిగిన ఒక శక్తిని పార్వతి అన్నారు. మరొక అర్థంలో చూద్దాం. మన దగ్గర ఒక చెరుకు విల్లు ఉంది. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నదాని చెరుకు విల్లు అనుకుందాం. ఇందులో ప్రధానంగా 6 పర్వాలున్నాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ. ఇవన్నీ విడిముక్కలు కావు. ఒక్కొక్కటి ఒక్కొక్క కణుపు. ఇలాగా మొత్తం వ్యాపిస్తున్న కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ కణుపుల్లో నుంచి వ్యాపించుతూ వెళ్తున్న పార్వతి. పార్వతి అంటే మరొక అర్థంలో చూస్తే శ్రీచక్రంలో నవావరణలు ఉన్నాయి. నవావరణలు ఏ చక్రానికి ఆ చక్రం విడిగా ఉన్నాయా? లేదు. ఇదంతా శ్రీచక్రమే కనుక చక్రరాజ నికేతన. శ్రీచక్రంలో 9 ఆవరణలు. ఈ 9 ఆవరణలు విడివిడి చక్రాలు తెచ్చి ఒక దగ్గర పెట్టినవి కాదు. బిందు అనే 9 ఆవరణలుగా విస్తరించింది కనుక 9 ఆవరణలోనూ వ్యాపించిన శక్తి అమ్మవారే. నవ ఆవరణలే నవ పర్వములు. ఈ నవ ఆవరణములు అనే నవ పర్వములలో వ్యాపించి ఉన్న చక్రరాజ నికేతనయే పార్వతి. అనగా 9 ఆవరణలో వ్యాపించిపోయి ఉన్నది ఒక్క చైతన్యమే. చక్రరాజ నికేతన వెంటనే పార్వతీ నామం ఉండటంలో ఔచిత్యం. తర్వాతి నామము పద్మనయన. శ్రీ పద్మనయనాయై నమః. పద్మముల వంటి నేత్రములు కలది. ముందు లీలా రూప వర్ణన తెలుసుకోవాలి. అందుకే పద్మాక్షి, పుండరీకాక్షి, పుండరీకాక్ష అనే శబ్దములు కూడా ఉన్నాయి. పుండరీకముల వంటి నేత్రములు కలది లేదా పుండరీకముల వంటి నేత్రములు కలవాడు. తస్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షిణి అని ఉపనిషత్తులో మంత్రం ఉంది. పుండరీక నేత్రములతో ప్రకాశించేవాడు అని పరమాత్మని వర్ణించారు.
సూర్యమండలాంతర వర్తి అయిన పరమాత్మని పుండరీకాక్షునిగా వర్ణించి చెప్పారు. మనం ఏ పని ప్రారంభించినా పుండరీకాక్ష నామస్మరణ చేస్తాం కదా. ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా పుండరీక నామస్మరణ చేయాలంట. పుండరీకాక్ష అంటే ఏమిటో పద్మనయన అన్న అదే అర్థం. అక్కడ పుంలింగము, ఇక్కడ స్త్రీలింగం, అంతే భేదం. సూర్యచంద్రులే అమ్మవారి నేత్రములు. సూర్యునికి చంద్రునికి పద్మ సంజ్ఞ వేదములలోనే కనబడుతుంది. పద్ల గతౌ అనే ధాతువు నుంచి పద్మము వచ్చింది. పద్లగతౌ అనే ధాతువు నుంచి పద్మము వచ్చింది. వికసన లక్షణము, గమన లక్షణము కలిగిన దానిని పద్మము అని అంటారు. ఈ రెండు లక్షణములు ఉన్నవాడు సూర్య భగవానుడు. ఆయన చక్కగా వికసిస్తాడు. ఆయన వల్ల ప్రపంచం వికసిస్తుంది. అలాగే చంద్రునికి కూడా ఉంది. వారి కాంతులు ఎక్కడైనా గమనం చేస్తాయి, వ్యాపిస్తాయి. వికసన గమన లక్షణములతో వ్యాపించేవి ఏవో అవి పద్మములు. ఆ సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినది కనుక ఆ తల్లికి పద్మనయన అని పేరు. పద్మరాగ సమప్రభ తర్వాతి నామం. శ్రీ పద్మరాగ సమప్రభాయై నమః. అమ్మవారి శరీరమంతా పద్మరాగ కాంతుల వలె ప్రకాశిస్తుంది. పద్మరాగము అంటే కెంపులలో ఒక రకమైన తెగ. సింహళ దేశంలో దొరికే మాణిక్యాలను పద్మరాగాలని అంటారు. అలాంటి పద్మరాగ మణులు ఎర్రని కాంతులతో ఉంటాయి. అటువంటి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంది కనుక పద్మరాగ సమప్రభ. అమ్మ కాంతులంటే జ్ఞానకాంతులే. అందుకే పద్మనయన తరువాత పద్మరాగ సమప్రభ చెప్పడంలో ఆ తల్లి నుంచి వ్యాపించి వచ్చిన జ్ఞానానంద అరుణ ప్రసారమే పద్మరాగ సమప్రభ. తరువాతి నామము పంచప్రేత సనాసీన. శ్రీ పంచప్రేత సనాసీనాయై నమః. పంచబ్రహ్మ స్వరూపిణి. శ్రీ పంచబ్రహ్మ స్వరూపిణ్యై నమః. ఇక్కడ ప్రేత శబ్దానికి అర్థం చలనరహితము అని. చలనం లేకుండా ఉండేవి 5 ఉన్నాయి. పరదేవత ఆసీన అయితే వాటికి చైతన్యం వచ్చింది. అప్పుడు పంచబ్రహ్మ స్వరూపిణి. ఆ చైతన్యంతో ఆ 5 కూడా ప్రకాశించిపోతున్నాయి. నారాయణ భట్టు పాఠంలో పంచబ్రహ్మ స్వరూపిణికి బదులుగా పరబ్రహ్మ స్వరూపిణి అని ఉంది. పంచబ్రహ్మ స్వరూపిణిగానే ఎక్కువ మంది తీసుకుంటున్నారు. కనుక మనం కూడా దానినే స్వీకరిద్దాం. పంచప్రేతాలు అనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. వీరు 5గురు కలిపితే ఒక్కరే ఈశ్వరుడు. ఈశ్వరుని పని కదలకుండా ఉండటం. ఆయన శక్తి పని కదలడం. కదలకుండా స్థిరంగా కూర్చున్నవాడు ఆయన. ఆయన శక్తి కదులుతోంది. జ్యోతి కదలకుండా ఉంది, కాంతి కదులుతోంది. అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. కాంతి జ్యోతిని ఆసనముగా తీసుకుంది. అలాగా ఆయన నిశ్చలంగా సాక్షిభూతంగా చూస్తూ ఉంటే పంచరూపములతో ఉన్న ఆ ఈశ్వరుని ఆధారం చేసుకుని ఈవిడ శక్తిగా వ్యాపించి ఉంది. పంచప్రేత సనాసీన. వీరి యొక్క పనులు 5. అవి సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. ఈ నామాల వివరణ ముందు ముందు వివరించుకుంటాం. ఈ 5 పనులు చేసినప్పుడు వారికి చైతన్యం ఉంది అంటారు. 5 పనులు చేయనప్పుడు కదలకుండా ఉన్న వారిలో ఈ 5 పనుల రూపంలో కదలిక ఈ తల్లి తెచ్చింది. కానీ వారు మాత్రం కదలకుండా ఉన్నారు. వేదాంత శాస్త్రం ప్రకారం అయితే పరబ్రహ్మ అలాగే ఉన్నాడు. ఆయన యొక్క మాయాశక్తి మొత్తం చేస్తుంది. కదలకుండా ఉన్న పరబ్రహ్మ స్వరూపం ఆయన. కనుక 5 రూపాలతో కనబడ్డ ఆయన పంచప్రేత అనగా చలనరహితంగా ఉన్నాడు. ఆయనలో చలనం ఈవిడ తీసుకొచ్చింది. ఇదే స్పందన శక్తి. ఇదే సౌందర్యలహరిలో శంకరులు చెప్పిన మాట.
నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. కదలిక లేకుండా ఉన్నవారు పంచప్రేతలు. మనకి మనందరికీ బాగా అలవాటైన ఒక చిత్రం గుర్తొస్తుంది. అమ్మవారు ఒక ఆసనం మీద కూర్చొని ఉంటారు. ఆ ఆసనానికి 4 కోళ్లలో నలుగురు, మధ్యలో బల్ల. ఈ విషయమంతా మళ్ళీ సృష్టికర్త్రి బ్రహ్మరూప దగ్గర వస్తుంది. కనుక ఈ అర్థాన్ని ఇక్కడ భావించిన, ఆ అర్థాన్ని అక్కడ భావించిన, ఒకదానికొకటి సహకరిస్తుంది. సదాశివో మహాప్రేతః కేవలో నిశ్చలః ప్రియే శక్త్యా వినా కృతో దేవి కథం చిదపి న క్షమః. ఆ సదాశివునకు మహాప్రేత అని పేరు. అతడు కేవలుడు, అద్వితీయుడు, నిశ్చలుడు. అతడు కూడా శక్తితో కలయిక లేనప్పుడు ఏదీ చేయడానికి గాని సమర్థుడు కాదు అని వివరించారు. ఇప్పుడు మరొక అర్థం. ఎందుకు ఈ అర్థం చెప్పుకున్నామంటే, తరువాత నామాలు చాలా గట్టివి. మిగిలిన వాటికైతే లీలార్థం, మరొక అర్థం చెప్పుకున్నాం. కానీ తరువాతి వాటికి ఉపనిషార్ ఉపనిషార్థం తప్ప మరొకటి లేదు. అది అర్థం కావాలంటే దానికి దీనికి ఒక సంబంధం చెప్పాలి. పంచబ్రహ్మ స్వరూపిణి అనగానే చిన్మయి పరమానంద విజ్ఞాన ఘనరూపిణి ధ్యానాధ్యాతృ ధ్యేయ రూప వద్దకు తీసుకుపోయారు. ఇవి పూర్తిగా ఉపనిషత్ విషయాలు. ఇందులో తైత్తరీయ ఉపనిషత్ అంతా చెప్తున్నారు. ఇది పరిశీలిస్తే ఈ పంచప్రేతలు ఎక్కడ ఉన్నాయి, పంచబ్రహ్మలు ఎక్కడ ఉన్నారు, దీనికి ఉపనిషత్ ప్రమాణంగా చూద్దాం. పంచప్రేతలు మనలో ఉన్నాయి. పంచకోశములే పంచప్రేతలు. అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ. ఈ 5 కోశములు నిజానికి జడములు. కనిపించేది స్థూల శరీరమే, అన్నమయ కోసమే కావచ్చు. కనుక అన్నమయ కోసమే కాదు, మిగిలిన 4 కోశములు జడములే. ఈ కోశములన్నీ ఎక్కడ ఉన్నాయి? ఉపనిషత్తుల్లో కాదు, మనలో ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ పంచకోశ పంచకోశ వివేచనమే వేదాంతము. ఈ 5 కోశములు జడముల, చైతన్యముల అనేది తెలుసుకోవాలి. చైతన్యాలు అని అనుభవంలో అనుకుందాం. విచారణలో చైతన్యం ఇందులో ఉంది తప్ప ఇది చైతన్యం కాదు అనేది తెలుసుకోవాలి. అందుకే ఇవి పంచప్రేతలే. ఈ పంచప్రేతల్లో ఈవిడ ఆసీన. ఆ చైతన్యం ప్రవేశించింది. ఆత్మస్వరూపిణి అయి అమ్మవారి యొక్క చైతన్యము పంచప్రేత స్వరూపమైన శరీరంలో వ్యాపించిపోయింది. వ్యాపించినప్పుడు మొత్తం పంచప్రేతాల్లో అంటే కోశాలలో అధిష్ఠించి ఈవిడే కూర్చునుంది. చైతన్యం అంటేనే బ్రహ్మము. కాశ్మీర శైవ సిద్ధాంతంలో శివసూత్రములని ఒక అద్భుతమైన గ్రంథం ఉంది. అది సాక్షాత్తు శివుడే చెప్పారు. ఆ శివసూత్రం అనే గ్రంథంలో మొట్టమొదట బ్రహ్మము, ఆత్మ అంటే చైతన్యమాత్మ అని నిర్వచనం. బ్రహ్మం అంటే చైతన్యము, కేవలం చిత్ అంటే చైతన్యం. పంచబ్రహ్మ స్వరూపిణి అంటే ఆవిడ కూర్చోగానే పంచప్రేతలు పంచబ్రహ్మలులా కనబడుతున్నారు. అంటే ఇవే చైతన్యమని అనిపిస్తున్నాయి. వివేకంతో చూస్తే పంచప్రేతలే. వీటిలో ఆవిడ ఆసీనం అవ్వడం వల్ల అవే పంచబ్రహ్మలుగా కనబడుతున్నాయి. ముందు ఇది తెలుసుకొని అసలు బ్రహ్మమేమిటో అన్వేషించుకుంటూ వెళ్ళాలి. ఇదేమిటంటే మనం ఒక గదిలో అడుగు పెట్టాము. గదిలో అడుగు పెట్టగానే ముందు మనకి గుమ్మం వద్ద ఒక కాంతి పడుతుంది. ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆ గదిలోకి వచ్చాము. వచ్చి ఆ గోడలన్నీ చూసాం. గోడల మీద కూడా కాంతి ఉంది. అలా క్రమక్రమంగా చూస్తే గోడలకి, గుమ్మాలకి కూడా వెలుగు ఇచ్చే దీపం కనిపిస్తుంది. అలా మనకి ఈ పంచకోశాల గది ఇది. పంచకోశాల శరీరంలో ఒక్కొక్క కోశం ఒక్కొక్క గదిగా అనుకుంటే ఈ గదులలో వెలుగుగా అమ్మవారు వ్యాపించిపోయారు. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం అలా ప్రతి గదిలో వెలుగు చూస్తూ
ఆహా! ఇది కూడా వెలుగుతోంది అనుకుంటే తప్పు లేదు. కనుక గది వెలుగు ఇది ప్రేత, ఇది బ్రహ్మ. కనుక ఈ కోసం చూస్తూ ఇందులోని చైతన్యాన్ని చూస్తూ ఆహ్, దీనిదా చైతన్యము? కాదే! ఇక్కడికి ఈ చైతన్యం ఎలా వచ్చిందో వెనక్కి వెళ్తే అలా అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోసం, ప్రాణమయం కోసం నుంచి విజ్ఞానమయ కోసం అలా ఆనందమయ కోశానికి ఆవల ఉన్నది చైతన్యం. ఒక గురువుగారిని శిష్యుడు బ్రహ్మం అంటే ఏమిటో చెప్పమని అడిగాడు. ముందు నువ్వు ఆలోచన చేసి చెప్పు అని పంపించేశారు. కొంతకాలం తపస్సు చేసి మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి బ్రహ్మం అంటే అన్నం బ్రహ్మేతి వ్యాజనాత్ అన్నారు. గురువుగారు చాలా బాగుంది అని మరి కొంతకాలం వెళ్ళి సాధన చేయమని పంపించేశాడు. అంతేకాని వెంటనే అన్నం బ్రహ్మం కాదు అని చెప్పలేదు. ఎందుకంటే కేవలం గురువుగారు చెప్తే తెలిసేది కాదు. మన విచారణ ఉండాలి. మనకి ఈ రోజుల్లో అన్నీ గురువుగారే చెప్పాలి. మన విచారణ లేదు. ఇలాంటి సిద్ధాంతాలు వచ్చే ఆధ్యాత్మిక సంస్కృతి పాడైపోయింది. గురువులు కూడా ఏవో అద్భుతాలు అంటే మిరాకిల్స్ చేసేస్తారు అనుకోవద్దు. ఆవిడే ఆహ్, గురువులు అద్భుతాలు చెయ్యలేరు. మనలను ఆలోచింపజేస్తారు. సరిగ్గా ఆలోచించడం నేర్పిస్తారు. ఆలోచించడం నేర్పని వాడు గురువే కాదు. అందుకే గురువుగారు శిష్యునితో అన్నం బ్రహ్మేతి వ్యాజనాత్ అన్నది సరైనది కాదని ఆహ్, సరైనది కాదనను కానీ పూర్తి సత్యం కాదు అని చెప్పారు. అప్పుడు గదిలో వెలుగుంది. ఆ గదియే వెలుగా మరి కొంచెం ఆలోచించాలి అని శిష్యుడిని పంపించేశారు. మరి కొంతకాలానికి శిష్యుడు వచ్చి ప్రాణో బ్రహ్మేతి వ్యాజనాత్ అన్నాడు. గురువుగారు చాలా బాగుంది. కొంత దాకా వచ్చావు. రెండో గదిలోకి వచ్చావు. మళ్ళీ వెళ్లి ఆలోచించు అన్నారు. మరి కొంతకాలం తర్వాత వచ్చి మనో బ్రహ్మ్ మనోబ్రహ్మేతి వ్యాజనాత్ అన్నాడు. గురువుగారు ఒప్పుకోలేదు. ఆధ్యాత్మిక సాధన అంటే అంత తేలిక కాదు. బాగా ఆలోచించాలి. ఆలోచించడానికి కావలసిన స్థిరత్వము, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానాదుల ద్వారా తెచ్చుకోవాలి. ఈ శిష్యుడు మరి కొంతకాలం తరువాత విజ్ఞానం బ్రహ్మేతి వ్యాజనాత్ అన్నాడు. మరి కొంతకాలానికి ఆనందం బ్రహ్మేతి వ్యాజనాత్ అని తెలుసుకున్నాడు. ఇక్కడ మొట్టమొదట అన్నం బ్రహ్మేతి వ్యాజనాత్ అంటే అన్నమయ కోసమే బ్రహ్మము అన్నాడు. తరువాత ప్రాణ బ్రహ్మేతి వ్యాజనాత్ అంటే ప్రాణమే బ్రహ్మము అన్నాడు. ఆ శిష్యుడు ఊరికనే ఆలోచించలేదు, ఉపాసన చేశాడు. అన్నం బ్రహ్మేతి ఉపాసీత ఇదే బ్రహ్మము అని తెలుసుకున్నాడు. ఇక్కడ గురువుగారు శిష్యునికి చిన్న సూచన ఇచ్చారు. ఊరికినే వెళ్ళిపోమ్మనలేదు. బ్రహ్మం అంటే ఏమిటో చెప్తాను. దాన్ని బట్టి నువ్వు ఆలోచించు అన్నారు. దేని నుంచి ఈ ప్రపంచం పుడుతుందో, దేనివల్ల ఈ ప్రపంచం పెరుగుతుందో, దేనిలో లయమవుతుందో అదే బ్రహ్మము. ఈ మంత్రం మొదటి నామం శ్రీమాత గురించి చెప్పిన దగ్గర వచ్చింది. యతో వా ఇమాని భూతాని జాయస్తే ఏన జాతాని జీవంతి యత్ప్రయన్ యత్ యత్ యత్ప్రత్యస్త్య సంవిశంతి తద్విగ్ తద్విజిజ్ఞస్య తద్బ్రహ్మేతి. ఇది బ్రహ్మము. ఇది నువ్వు తెలుసుకో అని శిష్యునికి గురువుగారు పంపించారు. ఇప్పుడు గురువుగారు చెప్పింది గుర్తుపెట్టుకొని ఈ జగత్తు దేని నుంచి పుట్టింది? దేని నుంచి పెరిగింది? దేనిలో లయమవుతుందో ఆలోచించాడు. మొదటి ఆలోచన అన్నం వల్ల పుట్టింది. అన్నం వల్ల పెరుగుతోంది కనుక అన్నమే మూలము. అలా వస్తూ అన్నాద్భవంతి భూతాని ఇది సత్యము. ఇక్కడ అన్నమే బ్రహ్మమని ఎవరు ఉపాసిస్తారో వారికి అన్నం బాగా లభిస్తుంది.
అన్నం బహుకుర్విత, అన్నంన నింద్యాత్. అన్నమే బ్రహ్మమని ఉపాసిస్తే ఎన్ని అద్భుతాలు దొరుకుతాయో. ఎందుకంటే బ్రహ్మం అన్నంలో కూడా ఉంది. గదియే వెలుగు అనుకుంటే తప్పు లేదు. గదిలో కూడా వెలుగు ఉంది. అందు అందుకని అన్నమే బ్రహ్మము. తరువాత మరి కొంచెం ఆలోచించాడు. గురువుగారికి చాలా సంతోషం కలిగింది. ఇంకా ముందుకు వెళ్ళమని చెప్పారు. అన్నిటికీ సూత్రం మాత్రం యతో వా ఇమాని భూతాని జాయస్తే. అలా ఇక్కడ వరకు మనం అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, మనో బ్రహ్మ, విజ్ఞానం బ్రహ్మ అంటే ఆనంద కోసం వరకు 5 బ్రహ్మలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే పంచబ్రహ్మ స్వరూపిణి అయ్యింది. ఆ, ఇక్కడ నామం ఎంత గొప్పగా ఉందో. పంచప్రేత ఆసీన పంచబ్రహ్మ స్వరూపిణి. పంచ ప్రేతాలలో కూర్చుంది అంటే జడమునందు చైతన్యం ఉంది. అందులో ఉన్న చైతన్యం ఆవిడ రూపం. పంచకోశాలలో ఉన్న చైతన్యం ఆవిడ స్వరూపమే. అలా చూస్తూ వెళ్తే ఆనందమయ కోశంలో ఆనందం బ్రహ్మేతి వ్యాజనాత్. ఇది విచారణ. ఇది ఎలా అన్వయించుకోవాలంటే తరువాత నామాలు చిన్మయి పరమానంద అన్నారు. ఇప్పుడు 5 బ్రహ్మము కాదు. ఈ 5 యందు బ్రహ్మ చైతన్యం వ్యాపించి ఉంటూ ఈ 5కి అతీతంగా కూడా ఉంది. ఇక్కడ పంచకోశాంతరస్థిత అనే నామం కూడా విచారణ చేయాలి. అంతా పంచకోశ విచారమే. వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు బ్రహ్మజ్ఞానం తెలియజేస్తూ మొత్తం పంచకోశ విచారణ చెప్పారు. శివగీతలో శివుడు కూడా పంచకోశ విచారణే చెప్పారు. కనుక పంచకోశములు జడములే. అందులో చిత్స్వరూపిణిగా వ్యాపించి అమ్మవారిని వేరుగా చూస్తే కోశములలో వ్యాపించిన చిత్ మాత్రం అమ్మవారే. కోశముల యందు ఆవిడ వ్యాపించిపోయి కోశమంతా ఆవిడే అనిపించింది. కానీ కోశమంతా ఉన్న చైతన్యమే ఆవిడ అని వెతికితే చిత్ మాత్రమే. ఈ ఆ కోశాల్లో ఆవిడ చైతన్యంగా వ్యాపించిపోయింది కనుక వ్యాపించిపోయి ఉన్న చిత్ చిన్మయి. తర్వాతి నామము చిన్మయి. శ్రీ చిన్మయ్యై నమః. శ్రీ చిన్మయ్యై నమః. మన లోపల ఉన్న 5 కోశాలలోనూ వాటికి లోపల వాటి మన లోపల ఉన్న 5 కోశాలలోనూ వాటికి ఆవల చైతన్య రూపంలో కూడా అమ్మవారు వ్యాపించి ఉన్నారు. అన్నమయ కోశానికి పుచ్చం ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశానికి పుచ్చం మనోమయ కోశం. మనోమయ కోశానికి పుచ్చం విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశానికి పుచ్చం ఆనందమయ కోశం. ఆనందమయ కోశానికి పుచ్చం బ్రహ్మము. బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనేది ఉపనిషత్ వాక్యం. పుచ్చము అనగా ఆధారము అని అర్థం. ఒకదానికొకటి ఆధారంగా వెళ్తూ ఉన్న పంచకోశాలకి అతీతంగా ఉన్నది బ్రహ్మపుచ్చం. ఆ బ్రహ్మస్వరూపం ఆనందమయ కోశంలో ఉన్న ఆనందం కాదు. ఆనందమయ కోశంలో ఉండే ఆనందం ప్రపంచంలో ఉండే విషయ సుఖాల వచ్చే ఆనందాన్ని అనుభవిస్తున్నాను అనే భావన మాత్రమే. ఇది నిజమైన ఆనందం కాదు. ఆనందమయ కోశానికి కూడా ఆవల ఉన్నది బ్రహ్మము. ఇంతవరకు మనం పంచకోశాలలో కలిపి ఉన్న బ్రహ్మమును గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పంచకోశాలకు అతీతంగా ఉన్న బ్రహ్మను చూపిస్తున్నారు. పంచకోశాలకు అతీతంగా ఉన్న బ్రహ్మమును చూపిస్తున్నారు. ఇది ఎలాగంటే గదిలో ఉన్న కాంతిని తెలుసుకోవాలంటే గోడ కాంతి ఒకటి కాదు అనే తెలివి ఉంటే చాలు. అలా పంచకోశాలలో వ్యాపించిన చైతన్యాన్ని చిన్మయి అని మాత్రమే గ్రహించాలి. అప్పుడు ఆవిడ మాత్రమే పరమానంద అని తెలుస్తుంది. తరువాతి నామము పరమానంద. శ్రీ పరమానందాయై నమః. బ్రహ్మము అనగా కేవలం ఆనంద రూపం. జగత్తంతటికి విజ్ఞానం అనే చైతన్యం
పరమానంద రూపిణి వల్లనే వచ్చింది. మనలో 5 కోశాలకు వెలుగు కానీ, చైతన్యం కానీ, వాటి మీద మనకి మక్కువ కలిగించడానికి కానీ కావలసిన చైతన్యం అమ్మవారే. సృష్టిలో ఏ ఒక్కరైనా తమని తాము భావించుకునేటప్పుడు నేను అనగా ఎముకల గూడు, రక్తపు దార, మాంసపు ముద్ద అని అనుకోరు కదా! దీనిలో ఉన్నది ఏదో అది నేను అనుకుంటాం. అది మనకి సాధారణంగానే తెలుస్తుంది. కానీ విచారణ చేయాలి. కనుక వీటన్నిటిలో చిత్ ఒకటున్నది. ఒకటున్ ఆహ్, ఈ ఈ చిత్ స్వరూపమే పరమానంద. అదే అసలు జ్ఞానం. దానివల్ల ఇవన్నీ జ్ఞానము ఉన్నట్లుగా, చైతన్యమైనట్లుగా కనబడుతున్నాయి. అసలు నిర్దిష్టమైన జ్ఞానం చిత్ అంటే. ఆ వెలుగు పరమానంద. ఇది విజ్ఞానం యొక్క ఘన స్వరూపం. ఆవిడే విజ్ఞాన ఘనరూపిణి అన్నారు. ఇది తర్వాతి నామం. విజ్ఞాన ఘనరూపిణి. విజ్ఞాన గణరూపిణ్యై నమః. ప్రజ్ఞాగణం, విజ్ఞాగణం అనే మాటలు ఉపనిషత్తుల్లో ఎక్కువగా ఉన్నాయి. విష్ణు సహస్రనామం, శివ స్తోత్రాలలో కూడా ఈ మాటలు కనబడుతున్నాయి. పరమానంద అంటే ఆనందం. జ్ఞానం, ఆనందం రెండూ కలిపితే అదే పరమాత్మ స్వరూపం. జ్ఞానానందమయం దేవం అన్న ఇదే అర్థం. ఆ విజ్ఞాన గణ తెల్ రూపిణిని తెలుసుకున్నాక ఇంకా తెలియవలసింది ఏమీ లేదు. విషయాన్ని అర్థం చేసుకుంటే జ్ఞానం, అనుభవానికి తెచ్చుకుంటే విజ్ఞానం. ఆ దశలో శుద్ధమైన జ్ఞానం మాత్రమే ఉంది. అదే విజ్ఞాన ఘనరూపిణి. ఇప్పటి వరకు వచ్చిన నామాలలో బ్రహ్మం అంటే విచారణ చేశాం. ఈ విచారణ చేసినప్పుడు మన బుద్ధి దేనియందు నిలిపి అన్వేషిస్తున్నామో అదే దొరుకుతుంది. ఉదాహరణకి నేల మీద రూపాయి కాసు పడిపోయింది. వెతుకుతున్నప్పుడు మన ఊహల్లో ఆ రూపాయి కాసునే ధ్యానం చేస్తూ వెతుకుతూ ఉంటాం. మన ధ్యాసలో ఉన్న రూపాయి కాసు కింద పడితే అప్పుడు పట్టుకుంటాం. ఆ కాసు ఎంత ఉంటుందో ఆహ్, మర్చిపోతే మనకి వెతకలేం. అది దొరికితే అది దొరికే వరకు మన ఊహలో ఉంది. అలా పంచకోశాలలో ఉన్న బ్రహ్మమును గురించి విచారణ చేయాలి. ఈ విచారణ బుద్ధితో చేయాలి. మనస్సనేది సంకల్ప వికల్పాలతో ఉంటుంది. విచారణకి బుద్ధి. మనలో ఏది చైతన్యంగా ఉందో దాని మీద దృష్టి పెట్టి నిలిపితే దాని పేరు ధ్యానం. ధ్యానాన్ని బుద్ధితో చేస్తాం కనుక బుద్ధే జ్ఞానం. జ్ఞానంతోనే విచారణ చేశాం. బుద్ధి దేనిని విచారణ చేసింది? జ్ఞానం. చివరికి తెలుసుకున్నది జ్ఞానం. వెలుగు ద్వారానే వెలుగుని తెలుసుకున్నట్లు విచారణ, జ్ఞానం రెండూ ఒకటే.